హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి రెప్కో బ్యాంక్ ఉంది కదా. సో ఆ బ్యాంక్లో మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. మనకి ఏపీ, ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ మీదే మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. చాలా మంచి నోటిఫికేషను. ఎందుకంటే ఓన్లీ 10th క్లాస్ మీద మనకి ఇంత ఆఫీస్ అసిస్టెంట్స్ జాబ్స్ అయితే రిలీజ్ చేయలేదు ఎక్కడ కూడాను. సో కాబట్టి దీనికైతే అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్ కూడా చూడండి. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ చిన్న సపోర్ట్ అయితే మన ఛానల్కి అయితే ఇవ్వండి. సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మంచి మంచి పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా వెంటనే అందులోనే పోస్ట్ చేస్తాను. ఇందులో యూట్యూబ్లో వీడియోస్ చేయలేక సో అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అందులో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చెప్పాను కదా, మనకి రాపికో బ్యాంక్ నుంచి అయితే కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు. దాని గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అని ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఏంటి, ఆఫీస్ అసిస్టెంటు. అండ్ అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి ఎంత అంటే మనకి May 31కి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో అది నేను ఆఫ్టర్ చెప్తాను, వినండి. మనకి వేకెన్సీస్ పొజిషన్స్ మెనీ వెరీ డిపెండింగ్ ఆన్ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ ప్రాసెస్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఈ డేట్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ మనకి 1994 నుండి అండ్ లేటర్ దెన్ వచ్చేసరికి 2006 ఈ మధ్యలో వాళ్ళు అయితే కొంచెం ఎలిజిబుల్ అని అయితే చెప్పారు. సో అది. అండ్ నెక్స్ట్ శాలరీ డ్యూరింగ్ కాంట్రాక్ట్ పీరియడ్. సో మనకి పోస్ట్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంటు. ఇక్కడ శాలరీ అంట మెట్రోకి ఎంత ఇచ్చారు, 10,000, నాన్ మెట్రోకి 9,500. సో ఏంటంటే డ్యూరింగ్ పీరియడ్ మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఆ ట్రైనింగ్లో ఆ కాంట్రాక్ట్ డ్యూరింగ్ పీరియడ్లో మనకి 10,000 ఉంటుంది, 9,500 కూడా ఉంటుంది. సో మనకు ఆఫ్టర్ అనేది శాలరీ తర్వాత ఇంక్రిమెంట్స్ ఉంటాయి. సో అది. అండ్ నెక్స్ట్ అదర్ అలవెన్సెస్ బెనిఫిట్స్ ఆర్ ఎలిజిబుల్ ఎక్స్పెక్ట్ మీల్ ప్రెస్. అదే మనకి మీల్ కూడా మీల్ పాస్ కూడా చేస్తారు. సో అది. అండ్ రిలాక్సేషన్ వచ్చేసరికి చెప్పాను కదా ఇందాకలా, ఆఫీస్ అసిస్టెంట్కి SC ST రిప్రజెంటేటివ్ వచ్చేసరికి 5 ఇయర్స్ అండ్ OBC వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఇచ్చారు. చెప్పాను కదా, మినిమం 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోండి. అండ్ ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసరికి ఏంటంటే నేషనాలిటీ ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో మనకి ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి, ఈ పోస్టులకి అప్లై అనేది చేసుకోవచ్చు. అది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు, మినిమం క్వాలిఫికేషన్ షుడ్ హ్యావ్ పాస్ SSLC 10th స్టాండర్డ్ అని ఇచ్చారు. అండ్ క్యాండిడేట్స్ విత్ హైయర్ క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్ ఏ గ్రాడ్యుయేటర్ ఆర్ అబోవ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ నీడ్ నాట్ అప్లై. సో ఏంటంటే మనకి 10th క్లాస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అయితే దీనికి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని అయితే వాళ్ళు క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ విల్ బీ వెరిఫైడ్. సో మనం సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి చూపించాలి కదా, అవన్నీ వెరిఫైడ్ అనేది చేస్తారు. సో మనకి మన హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కొట్టగానే ఇంకా మనం ఎంతవరకు చదువుకున్న అవన్నీ కూడా డీటెయిల్స్ అనేది తెలిసిపోతుంది మన ఆధార్తో కానీ, మన ఆధార్ నెంబర్ కొట్టినా సరే. సో ఏంటంటే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోండి అని అయితే చెప్పారు క్లారిటీగా. డిగ్రీ ఆ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ కాదని ముందే వాళ్ళు అయితే చెప్పారు. సో అదే. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇక్కడ సెలక్షన్ ఎలా ఉంటుందంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఇచ్చారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే రిటన్ టెస్ట్ అయితే ఉంటుందన్నారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలోన్ విల్ బీ కాల్డ్ ఫర్ రిటన్ టెస్ట్ బి హెల్డ్ ఇన్ చెన్నై అని ఇచ్చారు.
సో మనకి రిటర్న్ టెస్ట్ అనేది చెన్నైలో ఉంటుందని అయితే చెప్పారు. అండ్ ఇంపార్టెంట్ డేట్ అనేది ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఎప్పుడు 10వ తారీఖు 7వ నెల 2024, అంటే మనకి నెక్స్ట్ జూన్ 10 వరకు అయితే ఉంది. అది నెక్స్ట్ జూలై 10వ తారీఖు వరకు అయితే ఉంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ కాల్ లెటర్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో మనం అప్లై చేసిన తర్వాత మనకి కాల్ లెటర్స్ అనేది పంపిస్తారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. అది. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. మస్ట్ హ్యావ్ గుడ్ ఫిజిక్ అనేది ఉండాలి, అంటే మస్ట్ నో సైక్లింగ్ అండ్ హ్యావ్ టు 2-wheeler లైసెన్స్ అనేది ఉండాలంటున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూ క్యాండిడేట్ షుడ్ ఎన్క్లోజ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది ఉండాలంటున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి, అవి అయితే చూపించాలి. సో ఇది మనకి ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ బీ ప్రొఫిషియంట్ ఇక్కడ ఇచ్చారు. రీడ్ అండ్ రైట్ అండ్ స్పీక్ వచ్చేసరికి ఇక్కడ తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం అనేది రావాలి అంటున్నారు. సో తెలుగు వాళ్ళైనా, తమిళ వాళ్ళైనా, కన్నడ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఆ లాంగ్వేజెస్ వస్తే బెటర్. సో అది మనకి క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ఎనీ ద బ్రాంచెస్ ఆఫ్ బ్యాంక్ ఇన్ సౌత్ ఇండియా అని ఇచ్చారు. అయితే క్యాండిడేట్స్ ఇఫ్ సెలెక్టెడ్ షుడ్ షో యాప్టిట్యూడ్ టు వర్క్ ఆఫీస్ అసిస్టెంట్, షుడ్ ప్రాసెస్ బేసిక్ నాలెడ్జ్ అవేర్నెస్ రిగార్డింగ్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని ఇచ్చారు. సో మనకి కొంచెం ఆ నాలెడ్జ్, బ్యాంకింగ్ నాలెడ్జ్ కూడా ఉంటే బెటరు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, అదర్ వాళ్ళకి 500 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 అనేది ఇచ్చారు. సో ఇది అప్లికేషన్ ఫీ వచ్చేసరికి. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇచ్చారు. సో మీరు ఏం చేయాలో తెలుసా, లాస్ట్ డేట్ 10వ తారీఖు 7వ నెల కాబట్టి సో ఈ వెబ్సైట్ ఇక్కడ ఉంది చూసారా, www.rapcobank.co.in ఉంది కదా. సో ఈ వెబ్సైట్స్ అనేది మీరు క్రోమ్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ సెర్చ్ చేస్తే మీకు ఈజీగా అనేది ఆ రిక్రూట్మెంట్స్ అనేది ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేస్తే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ దీనికైతే ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ షుడ్ రీచ్ ద బ్యాంక్ ఆర్ బిఫోర్. మనకి ఎలా అంటే అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ అసెప్టిక్ షుడ్ బీ సెంట్ ఇన్ ఏ క్లోజ్డ్ ఎన్వలప్ ఇచ్చి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెంపరీ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఇచ్చారు. సో మన ఇక్కడ ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మన కాపీస్ 10th క్లాస్ మార్క్స్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ కూడా దీనికి సెండ్ చేయాలైతే అంటున్నారు. మనకి పోస్ట్ ద్వారా ఈ అడ్రస్కి సెండ్ చేయండి అని అయితే అంటున్నారు. సో అది ఈ వెబ్సైట్ని అనేది ఒకసారి చూడండి. మీరు క్రోమ్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో ఇది అండి. ఒకవేళ ఎవరికైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే రాపికో బ్యాంక్లో జాబ్ చేయాలి అంటే మీరు అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.